బానిస రకం బానిస ఒకరికి ఒత్తాసు పలకడానికో లేకపోతే ఒకరి కింద బానిస బతకడానికి పార్టీ పెట్టాడని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. ఆ మాట ఎక్కడ అనలేదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నారు. బానిసలుగా ఎక్కడా ఉండట్లేదు. ఇక్కడ ఎవరికి ఎవరు బానిసలు కాదు. ఎవరైనా పార్టీ ఎందుకు పడతారు సార్? ఎవరైనా పార్టీ ఎందుకు పడతారు సార్? పార్టీ ఎందుకు పడతారు? ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంకి మీ టైం అయిపోయింది. నిజమమ్మా, మీ ప్రయోజనాలు అదే అన్నా. ప్యాకేజ్ తీసుకొని ఈ రోజున సంస్థాబాద్ దగ్గర 158 ఎకరాలు కొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల రక్త మాంసాలు అమ్మి, జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల రక్త మాంసాలు అమ్మి ఈ రోజున నాయకుడు ఎలాగ మహానాయకుడు అయ్యాడో తెలుసు. మీరు పెద్దగా మాట్లాడవసరంలా. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మీకేం తెలుసు? 2013 నుంచి 2024 వరకు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నాను. నేనున్నా జనసేన పార్టీలో, నాకు తెలుసు. అసలు పార్టీలో వ్యక్తిగత విమర్శలు వద్దు లక్ష్మణ్ గారు, వ్యక్తిగత విమర్శలు వద్దు. ఏం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గురించి? ఎవరు చెప్తారు? మీకున్న 11 సీట్లు ఎత్తుకున్నట్లేరండి. వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సంతోషం. ఆయన ఇష్టం. ఆయన ఎన్ని సంవత్సరాలు పుత్రం ఉందండి, మాకే ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందాక ఆయన అన్నారు, ఎవరు మన కార్తిక్ గారు అన్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్వార్థం లేదండి, జైలు కోటల దగ్గరకు వచ్చి కొత్త అనౌన్స్మెంట్ చేశారని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, నీకు ఎన్ని సీట్లు కావాలి, ఎంత డబ్బులు కావాలన్నది ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు పేపర్ లో రాయిపించారు, టీవీలో చెప్పించారని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అన్నారే. మా మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ టీవీలో పేపర్ లోకి ఎలాగొచ్చింది? నేను ఇన్ని సీట్లు అడిగాను, ఇన్ని 100 కోట్లు అడిగాను అని ఎలా తెలిసింది? నేను లోపల ఏ పేపర్ వచ్చిందండి? ఏ పేపర్ వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు? కాదు లక్ష్మణ్ గారు ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఎక్కడా కూడా ఎవరు కూడా వినని వార్త ఇది. వాళ్ళకంటూ వేరే ప్రపంచం ఉంటుందండి. ఎక్కడ మాట్లాడారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారితో నేను కూర్చొని ఇన్ని సీట్లు కావాలి, ఇన్ని డబ్బులు కాదండి. కాదు లక్ష్మణ్ గారు, డబ్బులు కూడా మాట్లాడారా? ఒక్క నిమిషం సీట్లతో పాటు ఎన్ని డబ్బులు కావాలో కూడా మాట్లాడారా? ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారా? కాదు వంశీ గారు ఒక్క నిమిషం. కార్తిక్ గారి సబ్మిషన్ ఉంది. లక్ష్మణ్ గారు కార్తిక్ గారి సబ్మిషన్ ఉంది. కాదు, జైలు గోడల దగ్గర పోలీసులు పహారీలో ములాఖతులో కలిసినప్పుడు డబ్బుల గురించి మాట్లాడారు, సీట్ల గురించి మాట్లాడారంటే ఇది నిజమని మీరు నమ్ముతున్నారా? అసలు ఆ చర్చ ఇప్పుడు చర్చలకు వచ్చినప్పుడు కొన్ని అర్థవంతంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ తెలుసుకుంటే అర్థంగా ఇచ్చేయచ్చు. జగన్ గురించి 100 చెప్పొచ్చండి, 100 చెప్పొచ్చు. కానీ జైల్లో ములాఖతులో పోలీసు పహారాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను సీట్ల గురించి ఎంత జరిగింది, ఓట్ల గురించి ఎంత జరిగింది, ఏంటిది అర్థం లేని స్టేట్మెంట్స్. ఈ భ్రమంలో బతుకుతున్నాయి. ఇదే జనాలు ఆశయించుకునేది. మీ వైసీపీలో మారాల్సిందే. ఇది ఆయన ఏ రాజకీయ కార్తిక్ గారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఒక రాజకీయ విశ్లేషకుడు కాదు. అబద్ధాలను వ్యతిరేకించే జర్నలిస్టుని, అబద్ధాల మీద మాట్లాడటాన్ని వ్యతిరేకించే జర్నలిస్టుని. ఏ పార్టీకి చప్పట్లు కొడతారో మాకు తెలుసు. కార్తిక్ గురించి మాకు తెలియదే ఉంది. నిజాలు మాట్లాడు చెప్పు. ప్రజలకు నిజాలు చెప్పండి. లక్ష్మణ్ గారు ఒక రకంగా మనం ఈ రోజు ఐ న్యూస్ డిబేట్ చేపట్టింది. నిజంగా మహిళలకు ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉంది. కింది స్థాయి నుంచి అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కార్యకర్తలు జెండాలు మోసి వాళ్ళ వీపులు వాళ్ళ చేతులు కాయలు కాచిపోయాయి తప్ప ఆ కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. అది ఏ పార్టీలో అయినా. సో ప్రతి పార్టీలోనూ జరగాల్సిన అవసరం ఉంది.
సో దాని గురించి ఈ రోజు ఒక్కటే ఒక మాట అండి వంశీ గారు, జైలుకు పోయిన ఏ ఒక్కరితోనన్నా ఒక చిన్న ఫోన్ తీసుకోండి, జైలుకు వాళ్ళ దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుందేమో. కానీ ఒక చర్చకు వచ్చే ప్రతినిధి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కార్తిక్ గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు నెలకి 150 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటారా లేడా అడగండి. మీకు చెప్పారా? ఎక్కడ ఎక్కడ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దయచేసి ఆధారాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు 150 కోట్లు ఇస్తున్నామని మీ టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజు పార్టీ ఆఫీస్ రైట్ లక్ష్మణ్ గారు ఒకసారి లక్ష్మణ్ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. రైట్ లక్ష్మణ్ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. వెంకటేశ్వర గారు, మొత్తంగా పవన్ కళ్యాణ్ జైలు గోడల మధ్య పొత్తు కుదుర్చుకున్నారు, డబ్బుల గురించి మాట్లాడుకున్నారు. అదే విధంగా ప్రతి నెల కూడా 150 కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్నారని చెప్పి వైసీపీ నుంచి వినిపిస్తున్న విమర్శ, ఏం చెప్తారు సార్? మా ఊకు ఒక సామెత ఉంది సార్, పచ్చ కామెర్లు వచ్చిన రోజుకంతా లోకంతా కూడా పచ్చగా కనపడుద్ది అంట. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో నామినేషన్ పేపర్ లో ఎంత వస్తుందన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారో, 16 కేసులు ఈడీ కేసులను సిబిఐ కేసుల్లో 16 కేసుల్లో ఎంత డబ్బు అక్రంగా దోచుకున్నారు, దాచుకున్నారు. లక్ష్మణ్ గారు ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దామా వద్దా? ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దామా వద్దా? ఎందుకండి ఎత్తడం ఎందుకు? భుజాలు తడుపుకుంటాం ఎందుకంట? మీరు మాట్లాడారా? మీరు సమాధానం చెప్తున్నాం. ఎందుకండి మీరు మాట్లాడారు, మేము సమాధానం చెప్తున్నాం. గుడ్డగాల్సి మేదైతం కాదు. 11 సీట్లు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు విషయం కాదు. లక్ష్మణ్ గారు మీకు ఆన్సర్ రానివ్వండి. పవన్ కళ్యాణ్ గారి మీద అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్లు ముందు మీరు ఇచ్చిన లక్ష్మణ్ గారు మీరు ఇచ్చిన ఎలిగేషన్ కి ఆన్సర్ రావాలా వద్దా? వెంకటేశ్వర గారు చెప్పండి, ఏంటి 150 కోట్ల ప్యాకేజ్ నిజంగానే జరుగుతుందా ఏంటి, ఏం చెప్తారు? జరుగుతూ ఉంది. ఈయన చూశాడు మధ్యలో, ఈయన బ్రోకరు చంద్రబాబుకి పవన్ ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు, ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మణ్ గారు ప్లీజ్ కోఆపరేట్. శిరీష గారు వెంకటేశ్వర గారు ప్లీజ్. శిరీష గారు ప్లీజ్ చెప్పండి. శిరీష గారు మాట్లాడండి. శిరీష గారు, లక్ష్మణ్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చూస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చూస్తున్న పరిస్థితి. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి 150 కోట్ల నెలకి తీసుకుంటాకి మాట్లాడతా ఇది ఉండదు. ఏమయ్యా మాట్లాడతా? నువ్వు మాట్లాడావు, మేము సమాధానం ఎప్పుడు కూడా ఇటువంటివి ఎంకరేజ్ చేయదు. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రజలకు ఒక అర్థవంతమైన చర్చను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. ప్లీజ్ హోల్డ్ వెంకటేశ్వర గారు ప్లీజ్ హోల్డ్ వెంకటేశ్వర గారు ప్లీజ్ హోల్డ్. శిరీష గారు ప్లీజ్ కంటిన్యూ. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను వెంకటేశ్వర గారు. శిరీష గారు చెప్పండి. ఇక్కడ మన డిబేట్ మహిళలకి రాజకీయ పరంగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అందులో భాగంగా జనసేన రన్ అవుతుంది అనే విషయం. ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే, కనీసం పార్టీలో ఉన్న మహిళలకి కాదు, తను గెలవడానికి అత్యంత మూల కారణమైన షర్మిల గారు నేను